ధర్మాన్ని పవిత్రతను మేమే కాపాడతామంటూ పీఠాధిపతుల కంటే ఎక్కువగా మాట్లాడే కూటమి పాలనలో కాశీనాయన క్షేత్రం నేల కొరిగిందని, దీనిపై పెద్ద ఎత్తున నిరసన రావడంతో మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెప్పి పునర్నిర్మిస్తామని ప్రకటించారని, సనాతన ధర్మ పరిరక్షణ చేసే పవనానంద దీనిపై స్పందించరా అని, కాశీనాయన క్షేత్రం టైగర్ జోన్లో ఉందని అంటున్నారని, మరి శ్రీశైలం కూడా టైగర్ జోన్లోనే ఉంది కదా, దాన్నేం చేస్తారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. సనాతన ధర్మం మీద దాడి చేస్తే వాళ్ళ తలలు తీస్తాను అన్నంత భీకర ప్రతిజ్ఞలు చేసేటువంటి పవనానంద స్వాముల వారి గొంతుగా మూగబోయిందా? ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? దేవాదాయ శాఖ మంత్రి వర్యులు అది టైగర్ జోన్ పరిధిలో ఉన్నది కాబట్టి దాన్ని కూల్చివేశారు అని ఆయన ఒక ప్రకటన చేస్తాడు. మరింత ప్రమాదకరమైనటువంటి మాట, టైగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కాశీనాయన క్షేత్రాన్ని కూల్చినాము అంటే టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నటువంటి శ్రీశైలంని కూడా భవిష్యత్తులో కూల్చివేస్తాము అన్నటువంటి ధ్వని అందులో కనపడుతున్నది. శ్రీశైలం కూడా టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నది. అంటే పులులు సంచరించేటువంటి ప్రాంతాలలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా నేలమట్టం చెయ్యాలా అన్నటువంటిదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. మీ ధర్మమా? ఎంత దారుణమైనటువంటి మాట మాట్లాడినారు దేవాదాయ శాఖ మాత్యుడు. ఈ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు దిక్కు లేకుండా పోతోంది. ఆలయ పవిత్రతను గురించి మాటలు చెబుతారే కాని చేతలలో ఎక్కడా కూడా వాటి పరిరక్షణకు కించిత్తు చర్యలు కూడా వీళ్లు తీసుకున్నటువంటి సందర్భం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు అపవాదులు వేసేసి పబ్బం గడుపుకోవాలని చూసుకోవటమే తప్ప, వెంకటేశ్వర స్వామి ఆలయాన్నంతా కూడా అపవిత్రం చేశారు జగన్ గారి ప్రభుత్వంలో అని మా మీద లడ్డూలో, వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ఇచ్చేటువంటి లడ్డూలో ఆవు కొవ్వును పంది కొవ్వును కలిపినారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి అత్యంత ధైర్యంగా ప్రకటన ఇచ్చేంత స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారింది. ఇంకా మెట్లు లేనేలేవు మేము మళ్లీ జారటానికి అని. దాని మీద సాక్షాత్తు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మనిషి ఈ రకంగా మాట్లాడవచ్చునా అని కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కానీ ఆయన గారేమో ఆ బాణాన్ని జనం గుండెల్లోకి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ నింద బలంగా నాటుకోవాలని గుదిగుచ్చటం జరిగింది. ఆ తర్వాత మేము పెద్ద ఎత్తున దాని మీద మాట్లాడిన తరువాతనే వెనక్కి తగ్గటం జరిగింది ప్రభుత్వం. ఈయన గారి ప్రభుత్వంలో, వీళ్ల ప్రభుత్వంలో మొన్న వైకుంఠ ఏకాదశి రోజున దాదాపు 6 మంది వీళ్ల బాధ్యత రాహిత్యానికి పరాకాష్ఠగా తిరుపతిలోనే చనిపోతే 45 మందికి పైగా క్షతగాత్రులైతే ఎంత దారుణమైనటువంటి స్థితిలోకి వీళ్ల పాలన నెట్టబడింది అన్నటువంటి విషయం అందరూ కూడా చూడడం జరిగింది.